దినదిన అభివృద్ధిలో Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, my sister. Happy birthday to you. May God bless to you. May God bless to you, sir. May లోగో యూట్యూబ్ ఛానల్ లోగో లాంచ్ వెరీ గుడ్. So I request Honorable Ravi Garu to kindly inaugurate and open the channel Vaishyavaradi. Mr. మీరు ఓపెన్ చేస్తారు, సార్ ఉంటారు. తర్వాత సక్సెస్ చేద్దాం. I request Bhim Reddy Garu to open another channel by name Niralla Business Marketing. ఓకే. I request Mr. Auditor Samsara Garu, Chandrasekhar Garu, Jyoti, Rupa and all of you to come here and నెక్స్ట్ ఏంటంటే ఫోటో ఎన్బిఎన్ నేరల్లా బిజినెస్ మార్కెటింగ్ అందరు కలిసి బిజినెస్ అండ్ మీరు అందరు ఇంట్రెస్ట్ రండి, అందరు చేతులు టచ్ చేయండి అందరు ఆల్ ఆఫ్ అల్లం చాలా కాలం తర్వాత ఒక మంచి వ్యక్తిని నేను కలవడం జరిగింది. వారిలో కేవలం మేధావితనము,
లేకపోతే ఫిలాసఫీ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, మంచివారు, ఎదుటివారి రూపాయి ఎంత వాల్యూనో నా రూపాయి ఎంత వాల్యూ అనుకుంటారు. ఈక్వాలిటీ, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వారిని చూసిన తర్వాత నా చిరకాల కోరిక ఏంటంటే 10 మందికి మనం ఉపాధి కల్పించాలి, ప్లస్ కన్స్ట్రక్టివ్గా ఒక ప్రోడక్ట్ కంటెంట్ అనేది మెసేజ్ ద్వారా సమాజంలోకి వెళ్ళి దాని ద్వారా అభివృద్ధి చెందాలి. దీనికి 100 ఛానల్స్ పెట్టాలని చెప్పి మేము గతంలో మన కరోనా వచ్చినప్పుడు అనుకున్నాం. కానీ ఈ ఛానల్స్, ఈ యొక్క సినిమాలు ఇవన్నీ కూడా డబ్బుతో కూడుకున్నవి. ఆ డబ్బు కనుక ఎక్కువ కనుక ఇన్వాల్వ్ అయితే మళ్ళీ అందరూ ఇబ్బంది పడాలి. సో పెట్టుబడి పెట్టకుండా ఎలా సంపాదించాలని, సంపాదించడం అంటే నా కోసం కాదు, అందరి కోసం, ఎవరైతే వర్క్ లేని వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ సంపాదించాలంటే కొన్ని ఆలోచనలు నా మనసులో ఉన్నాయి. అవి కొంతమందికి చెప్పాను, కొంతమంది చేస్తా అన్నారు, అలా అలా ముందుకు వెళ్తూ వచ్చింది. కానీ ఆఖరికి సార్ చేతుల మీదుగా ఒక కన్స్ట్రక్టివ్ ఐడియా నా మైండ్లో వచ్చింది, దాని ద్వారా షేర్ చేశాను. చిన్నదిగా స్టార్ట్ చేస్తున్నాను, బట్ దీని ద్వారా ఈ 4-5 ఛానల్స్ ద్వారా కనీసం ఒక 1000 మందికైనా సరే మంత్లీ ఎంతో కొంత ఇన్కమ్. అది మేమేమి పెట్టుబడులు పెట్టము, వాళ్ళ శ్రమే ఫలితం అన్నమాట. కాకపోతే ఒక వేదిక చూపించి ఒక వే అవుట్ చేస్తాం. ఈరోజు మేము అనుకున్న దానికి ఒక 10 మంది అంటే పర్మనెంట్గా చేసేవాళ్ళు, ఒక 20-30 మంది టెంపరీగా చేసేవాళ్ళు, అట్లా కావాల్సి వచ్చింది. అంటే వాళ్ళు 30 మందికి వర్క్ వచ్చినట్టే కదా. సో ప్రాక్టికల్గా ఇప్పుడు లీగల్ సబ్జెక్ట్ అనేది నాది కాబట్టి నేను దాన్ని చూస్తాను. అదేవిధంగా రెడ్ క్రాస్, లయన్స్, రోటరీ, తర్వాత ఇంకో కొన్ని సంస్థలు ఉన్నాయి, స్కౌట్స్, ఇటువంటి వాటిలన్నింటికి కలిపి ఒక ఛానల్. వాళ్ళు చేసే పనులన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి, అఫిషియల్గా అన్అఫిషియల్గా ఏమైనా కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏది ఇస్తే దానికి భీమరెడ్డి గారు లాంటి వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు మార్కెటింగ్, బిజినెస్ వాటికి మన సార్ ఉన్నారు, ఇంకా మీరందరూ ఉన్నారు. మీ అందరికీ మీకు తెలిసిన వాళ్ళని కూడా ఏదో విధంగా వాళ్ళు వర్క్ చేయాలి. దే హ్యావ్ టు ఎర్న్. ఎవరికి కూడా ఇక్కడ ఊరిని ఏదో డబ్బులు ఇచ్చేస్తారనుకుంటే అది పొరపాటు కాదు. ఒక కాన్సెప్ట్, అది నా ఉద్దేశం. దాన్ని ఈ విధంగా ప్రాక్టికల్గా నిన్న పుట్టినరోజు జరిగిన సార్ ఒక మాట అన్నారు, అందుకోసం నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరు రేపు రావాలి ఖచ్చితంగా అని. ఈరోజు కూడా వచ్చే అవకాశం లేదు. మీరు రోజు అనుకుంటాం ఈరోజు కలుద్దాం సరే, కలవలేక జూమ్లోనే మేము వీడియోలు చేసేసి పంపించేస్తున్నాం అన్నమాట. మొన్న ఒక ప్రశ్న అడిగారు ఒక వీడియోకి, నాకు తెలిసి ఆ వీడియోలో నాకు వచ్చినంత ప్రాచుర్యం ఎక్కడో యూఎస్ నుంచి కూడా నాకు ఫోన్ చేసి అడిగారు అనమాట, ఈ వీడియో చూసాం సార్ అని. సార్ అడిగిన ఆ ప్రశ్న వల్ల నేను ఆ సమాధానం చెప్పాను. సూపర్, అంటే అంత నాలెడ్జ్ అనమాట. వారు ఏమని అడిగారంటే ఒకటే ప్రశ్న డైరెక్ట్గా, రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసి బీజేపీ ఏమైనా భయపడుతుందా, లేకపోతే బీజేపీ వాళ్ళు వాళ్ళ పథకాలని అంటే ప్లానింగ్ ఏమైనా ప్రణాళికల్ని మార్చుకుంటాం, అట్లాంటి క్వశ్చన్ అడిగారు. అది అడగబట్టి నేను కంటెంట్ చెప్పగలిగాను. సో ఆ కంటెంట్ బాగా వెళ్ళింది. సో అందువల్ల వారి యొక్క మేధావితనము, నా యొక్క పబ్లిక్ కాంటాక్ట్స్, మీ అందరి యొక్క సహాయ సహకారం. ఇప్పుడు ఈ మధ్య చాలా కాలం భీమిరెడ్డి వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు ఎక్కువ మందికి, ఇప్పుడు నాకంటే అన్నీ ఏర్పాటు చేసాడు భగవంతుడు అనుగ్రహము, మనకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు. నెలగానే ఒక 5-6 లక్షలు వైట్ క్యాష్ ఆడ వచ్చి పడుతుంది కాబట్టి హాయిగా తిరిగిపోతున్నాం. అట్లా భీమిరెడ్డి గారు కూడా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆయనతో తిరిగే వాళ్ళకి, నాతో తిరిగే వాళ్ళకి, మా పర్చేస్కి అందరికీ ఏదో ఒక మెథడ్ అనేది చూడాలంటే ఇది బాగా మాకు నచ్చింది. బిజినెస్ మార్కెటింగ్, యూట్యూబ్స్, సినిమాలు చేయటం, వెబ్ సిరీస్. సినిమాస్ కానీ వెబ్ సిరీస్ కానీ వీటికి కూడా జనరల్గా ఇప్పుడు 100 మంది సినిమా ఫీల్డ్లోకి వస్తుంటే ఎక్కువ మంది ఏం పెట్టుబడి లేకుండా ఏదో విధంగా సినిమా తీసేసి నష్టపోతే వాళ్ళు పోతారులే, మనం కాదు కదా, మనం ఆర్టిస్ట్లే అనే లైన్లో ఉన్నారు. కానీ ఆ కాన్సెప్ట్లో మేమేమి చేయము. మేము చేసే లైన్ ఆఫ్ థింకింగే డిఫరెంట్. కంటెంట్ క్రియేట్ చేయటం, ఆ కంటెంట్ కూడా వర్త్ ఉన్న క్యాండిడేట్స్కి సెలెక్ట్ చేయటం. వీళ్ళేదో అమాయకుల్లే
వీళ్ళకి ఏం తెలియదు, మేమందరం వచ్చేస్తాం ఏదో అట్ట కొట్టేస్తాం, వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తాం అని అనుకునే వాళ్ళకి ఇది వేదిక కాదు. మా దగ్గర రియల్ వర్త్ ఉంది, చలపతికి వర్త్ ఉంది, అతను చేసిన సినిమాలు, అతని ఉన్న నాలెడ్జి, అతను చెప్పే డైలాగ్స్ అన్నీ ఉంది, కానీ రైట్ పర్సన్ చేతిలో పడలేదు. అందుకని నేను పరిచయం చేశాను సార్. అట్లా ఒక ప్రొడ్యూసర్ ఒక ఆయన, ఒక లేడీ, ఒక అమ్మాయి, లేడీ ఏమో ఇన్ని తెలుసు ఆమె కాబోయే సీఎం, మా పేరు రేవతి, ఆమె సినిమా తీయాలని ఉంది. వీళ్ళకి లింక్ పెట్టామనుకోండి, వీళ్ళందరికీ సెట్ అయితే సో ఒక ప్లాట్ఫామ్, ఒక సినిమా అనేది వస్తుంది. సో నేను ఒక సబ్జెక్ట్ని చాలామందికి చెప్పాను, ఈ మధ్య ఆర్జీవి గారికి కూడా చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, సార్కి కూడా చెప్పాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రముఖ కేసెస్, ఇప్పుడు నిక్సన్ ఎవరు చంపేశారు, ఆ కేసు, ఇందిరాగాంధీని చంపేశారు, ఆ మర్డర్ ఎట్లా జరిగింది, ఆ జరిగిన దానికి ప్లానింగ్ ఏం జరిగింది, అసలు యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం వచ్చేసేయాలి. సినిమాటిక్గా రాదు, డైరెక్ట్గా. దాన్ని తీయటానికి ఇంత డబ్బు అవుతుంది అని అనుకున్నాం. సో దాన్ని ఎట్లా చేయాలి, మళ్ళీ కమర్షియల్ యాంగిల్, దానికి మళ్ళీ యాక్టర్లు కావాలి, ఇవన్నీ చేస్తాం. అట్లా 10 కేసులు మేము సెలెక్ట్ చేసాం. ఆ 10ని చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ చిన్నగా చేసి యూట్యూబ్లో వదిలి, అవి కనుక సక్సెస్ అయితే మళ్ళీ సినిమా స్టార్ట్. సో నేను స్వప్న గారికి చెప్పడం జరిగింది, ఆర్జీవి గారికి చెప్పారు. ఆయన ఇప్పుడు ఏదో వ్యూహం సినిమా చేసిన తర్వాత దాని గురించి అవకాశం ఉంటే మాట్లాడతాను కూడా చెప్పారు. సరే అట్లే సార్కి చెప్తే సార్ కూడా చిన్న చిన్న యాక్టర్లను చూసి చేద్దామన్నారు. ఇలాంటి ఎన్నో క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళు అమాయకులే అని మా దగ్గరికి వస్తే మేము ఆల్రెడీ అన్నీ చూసాం. దొంగలు చూసాం, దొరలను చూసాం, పోలీసు వాళ్ళని చూసాం, గుండాలను చూసాము, రాజకీయాలు చూసాం, అన్నీ చూసాం. కాబట్టి మేము నేరుగా చెప్పేది ఏంటంటే, వర్తున్నోళ్ళు, మంచివాళ్ళు, మా దగ్గర ఇది ఉంది, మాకు ఒక అవకాశం రాలేదన్న వాళ్ళకి అది ఒక వేదిక, అంతే తప్ప ఇదేదో వాళ్ళని మనం చీట్ చేయాలి, మనం వాళ్ళని చీట్ చేయాలని వేదిక మటు కాదని మనం చేస్తూ ఓపెన్ ప్లాట్ఫామ్. ఎవరైనా సరే కుల మత జాతి ధన భేదాలు లేకుండా వాడుకున్న వాడుకున్న టాలెంట్ని, అది మ్యూజిక్ కావచ్చు, లేకపోతే ఆర్ట్ కావచ్చు, లేకపోతే క్రియేటివిటీ, ఏదైనా సరే. సో దీన్ని సక్సెస్ చేసేదానికి మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించాలని చెప్పి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మనందరి మీద పవిత్రమైన ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే, మనం కేవలం ఆనందంగా ఉంటే సొసైటీ ఏం కాదు. మన కరోనా నేర్పింది. వాడి కరోనా వస్తే అందరి కరోనా వచ్చే భయంతో వచ్చేసింది. కాబట్టి మీకు ఒక అవకాశం, మీరు నాకు పరిచయం అవ్వడం, సార్ నాకు పరిచయం అవ్వడం అందరూ ఉంది కాబట్టి ఒక అవకాశాన్ని ఇచ్చాను. కాబట్టి మీ నాలెడ్జ్లో ఎవరైనా మంచివాళ్ళు దొరికితే, ఈరోజు ఒక టెస్ట్ చేసాం, వెంకటేశ్వర దానికి సాక్ష్యం. చిన్నగా వెళ్ళి మాటలు పెట్టాను ఒక ఆయన ఈరోజు షాప్ ఓపెన్ చేసుకుంటున్నాడు. 10 lakhs పెట్టాడు. ఇది 10 lakhs అడ్వాన్స్ ఇచ్చి ₹1,00,000 రెంట్ ఆ షాప్కి. షాప్ ఓపెన్ చేశాడు. నన్ను పిలిస్తే వెళ్ళాను, నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. సార్ ఇట్లా సార్ అని చెప్పి ఆయనకి ఈ గురించి పరిచయం చేసి చెప్పంగానే, మా పిల్లలకి 2 స్కూటర్లు ఏంటి సార్ అన్నాడు. ఒక డీలర్షిప్ అడిగాడు ఆయన. సో ఈజ్ హ్యాపీ. నెక్స్ట్ ఆయన ఒక షాప్ ఓపెన్ చేశాడు కదా, ఆయన స్టేట్ డీలర్, మొత్తం స్టేట్కి అంతా డీలర్ ఆయన. నాకు 5 కౌంటర్లు ఓపెన్ చేయాలి సార్ అంటే నేను చెప్పాను, మా దగ్గర మనుషులు లేరండి, మీ మనుషులే పెట్టండి, మీరే ఎక్కడ ఓపెన్ చేస్తారో చేయండి, మా వాడు సూపర్వైజ్ చేస్తాడు, డబ్బుల దగ్గర కరెక్ట్గా ఉండాలి, ఖర్చులు పోని వచ్చే లాభమే మీకు వస్తుంది సార్ అన్న. దానికి ఒప్పుకున్నాడు ఆయన. ఈ సెల్ ఫోన్ కనెక్షన్ యాక్సెసరీస్ మొత్తం, సెల్ ఫోన్ కనెక్షన్ యాక్సెసరీ అన్ని హోల్సేల్, ఫ్యాన్స్. సో నా మనవి ఏంటంటే, ఈరోజు ఆయన మంచి ఉద్దేశంతో ఇక్కడ పిలిచారు, మనం వచ్చాము. వీళ్ళందరి సహాయ సహకారంతో ఈరోజు ఈ ఛానల్స్ ఓపెన్ చేసినాము. ప్లస్ నా బర్త్డే ఎవరైతే చంద్రశేఖర్ గారు కానీ, మన అల్లం శ్రీనివాస్ కానీ, మళ్ళీ ఇంకా కొంతమంది రాలేదు, సార్ రాలేదు నిన్న, వాళ్ళందరికీ ఒక మనకు ఉషారాణి గారు, శాంతి గారు వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళకు అవకాశంగా ఇది ఏర్పాటు చేసినాము. చాలా ఆనందము. ఈ సందర్భంగా సార్ని ఒకసారి మాట్లాడవచ్చు. మాల్యాద్రి గారి, నేరెళ్ళ మాల్యాద్రి గారి ఈ ప్రయత్నాన్ని, ఇనిషియేషన్ని తప్పకుండా నేను ఆయన వెన్నంటే ఉంటాను. మనం అందరం కలిసి విన్ సిచ్యువేషన్లో మనం బతకాలి, అందరం మనతో పాటు అందరం కలిసి బతకాలి. ఇదే మా నేను. అందరూ ఒకసారి మంచి మాట చెప్పారు. ఈరోజు నేరెళ్ళ మాల్యాద్రి గారు
పెద్దలు బర్త్డే సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మీరు అంటే 5 ఛానల్స్ను రిలీజ్ చేసి యువతకు ఒక మార్గదర్శనం చూపించే వారికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో చేసినటువంటి దానికి అందరం కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతా ఉంది. నేను కూడా ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చదువు కూడా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో 2 కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం. వారు కూడా మాకు దానికి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దాంట్లో నేను కూడా ఉంటానని చెప్పేసి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంతమందిని కూడా కలిపి మాకు ఒక ఛానల్ కూడా వాళ్ళు రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు 62 కాదు 26 ఏజ్లో ఉన్నట్టుగా మనకు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 62 సంవత్సరాల యువకుడే 26గా పనిచేస్తున్నప్పుడు మనం చేయకపోతే బాగుండదు. కాబట్టి మన అందరం కూడా కలిసికట్టుగా చేసి ఒక మార్గాన్ని మనం మన యువతరానికి ముందు భావితరాలకు చేయించాల్సి అదే అందుకోసానికి వాళ్ళు 26ను మనం పూర్తి చేసి 62కు మనం అందరం వచ్చేంత వరకు కూడా వాళ్ళు 26గానే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ దేవుణ్ణి, ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటేనే మన అందరికి కూడా యాక్టివ్గా ఉంటాం, ముందుకు పోతాం. కాబట్టి దీన్ని అందరం కూడా ఆరోగ్యంగా తీసుకొని మన యొక్క వారి యొక్క యువతరాన్ని ఏ విధంగా తీసుకెళ్లారో అదేవిధంగా మనందరం కూడా బాట నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. 2 విషయాలు ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఒకటేంటంటే సార్ ఇందాక మంచి ఐడియా ఇచ్చారు. మనం ఏదైతే తెలుగులో చేస్తున్నామో ఇవన్నిటిని హిందీ ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి అవి కూడా చేయటం ఒకటి. రెండోది లీగల్ ప్రొఫెషన్ మీద మేము కాన్సన్ట్రేట్ చేసినాం. జడ్జిగా ఒక న్యాయవాది ఉన్నాం కాబట్టి దాంట్లో ఒక 10 మంది స్టూడెంట్స్కి చక్కగా చెప్పచ్చు. కాబట్టి మేము ఎవరైనా సరే జడ్జి కాదలుచుకున్న వాళ్ళు, మంచి న్యాయవాది కాదలుచుకున్న వాళ్ళు ఉచితంగా వాళ్ళని చదివించి న్యాయమూర్తులుగా న్యాయవాదులుగా చేసే బాధ్యత మాది. ఉచితంగా వాళ్ళకి ఫుడ్ మేమే ప్రొవైడ్ చేస్తాము, ఇన్కమ్ మేమే ఇస్తాము. వాళ్ళని న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా మేము తయారు చేసి ఇస్తాము. అంతేకాదు ఆన్లైన్ ఆఫ్లైన్ 2. చిన్నపిల్లలు కాదు, ఇంటర్మీడియట్ అయిపోయి లా చేయాలని కోరుకుంది, న్యాయమూర్తి కావాలని కోరుకున్నాడు వాళ్ళకి వర్క్ ఇస్తాము. వర్క్ చేసిన దానికి ఇన్కమ్ ఊరినే ఎవరికి ఇవ్వండి. నా ఇళ్లలో నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఎట్లా ఫ్రీగా ఇచ్చేది కాదు. విల్ ప్రొవైడ్ వర్క్, విల్ మేక్ దెమ్ టు లెర్న్. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. న్యాయమూర్తులు చాలామంది నా పరిచయం ఉన్న న్యాయమూర్తులందరినీ తీసుకొచ్చి ఆ న్యాయమూర్తుల ద్వారా ఇక్కడ ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్, వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇస్తాను. విల్ ప్రొవైడ్ ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళని న్యాయమూర్తులుగా న్యాయవాదులుగా చేయాలనే ఒక తపన. దానికి కూడా సార్ సహకరించారు. నా వెనక కొంతమంది హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు కూడా కొంతమంది మనకు సహకరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత దీన్ని ఇనాగరేట్ చేయించి ఈ క్లాస్ రూమ్ని ఒక న్యాయ వ్యవస్థలో సమర్థమైనటువంటి న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని తయారు చేసి త్వరితగతిన ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బ్లాక్ చైన్ కావచ్చు, లేకపోతే ఆటోమేషన్ కావచ్చు, ఇంకా అనేక రకాల కొత్త వచ్చినాయి. వాటన్నిటిలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా త్వరితగత న్యాయాన్ని అందరికీ అందజేసే దానికోసంగా మేము కృషి చేయాలనేది నా తపన. దానికి సార్ సహకరించారు. బిల్డింగ్ రూములు కావాలంటే నాకు 5 నిమిషాలు ఎవరైనా ఇస్తారు. నాకు మహావీర్ హాస్పిటల్ దగ్గర ఒకటి ఉంది, సారు రెడ్ క్రాస్ దగ్గర చెప్పారు, కలెక్టర్ ఆఫీస్లో ఒకటి చెప్పారు, మా తమ్ముడు ప్లాజాలో అన్ని అరేంజ్. అవి కాదు సమస్య, బట్ ఒక పెద్ద మనిషి అనే ఆయన ఒకరు ఉండాలి. వారే పెద్ద మనిషి. వారి మంచితనము, ఔన్నత్యము, మమత, ప్రేమానురాగాలు. మీరు ఏదైనా చెప్తే దానికి కట్టుబడి ఉండే వ్యక్తి. చెప్పేటప్పుడే జాగ్రత్తగా చెప్తారు. నేను కూడా అంతే. మనం ఏదైనా మాట ఇచ్చామంటే చేయగలిగిన వరకు చేయాలి, మన ప్రయత్నం చేయాలి, సక్సెస్ చేయాలి. మనం చేసే సాధన కరెక్ట్గా ఉంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. దాంతో మనలో ఒకవేళ మనం ఫెయిల్ అయినా కానీ భగవంతుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మనకు ఏమీ ఇబ్బంది ఉండదు. లేదు గెలిచినా కానీ దానివల్ల ఏదో దాన్ని ఏమంటారు, గొప్పతనం, నేనే
అని విరవిగిపోయేది లేదు, ఉండదు. సో ఏముంటుంది మనకు భగవద్ అనుగ్రహం ఉంటుంది. మన మనసు ఏం చేస్తుందంటే దానికి మొగుడు ఎవరు మనసుకి అంతరాత్మలో మనసుని క్వశ్చన్ చేస్తుంది, నువ్వు ఈరోజు చేసింది తప్ప కాదా అని. సో అంతరాత్మను జయించాలంటే మనసు మనోవాక్క కర్మలు త్రికరణ శుద్ధిగా రుజు ప్రవర్తనలో ముందుకెళ్ళాలి. అదే చేద్దాం. నేనే ఒక్క రోజులో డబ్బు సంపాదించలేదండి, చాలా కష్టపడి. మీకు కొన్ని చెప్తే సన్నివేశాలు. ఒక డిస్ట్రిక్ట్ జడ్జిగా మా ఊర్లో దిగితే రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో పోతే 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు అవుతుంది, సూట్ కేసు మోసుకొని పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను ఒక కాల్ చేస్తే అక్కడ జిల్లా జడ్జిగా నాకు అటెండెన్స్ ప్రొవైడ్ చేస్తారు. వాడిని రాత్రిపూట డిస్టర్బ్ చేయకూడదు, మనం ఆల్రెడీ మన డిస్టర్బ్ అయ్యేదని నేను మా ఊరికి వచ్చింది కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళి మరి నేను అలా కష్టపడి రూపాయి దాచిపెట్టి పక్క రోజు 100 రూపాయలు డొనేట్ చేశాను. చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా గర్వంగా చెప్తాను, మా ఊరికి రెడ్ క్రాస్ సంస్థ లైసెన్స్ నేను ఇప్పించాను, నేను తిరిగాను దానికోసం. అట్లా ఒక్క చిన్న పని చేసినా కానీ కన్స్ట్రక్టివ్గా భగవద్ అనుగ్రహంతో మంచి పని మనం కనుక చేస్తే ఖచ్చితంగా మనం చేసే పనికి ప్రజలందరూ కూడా ఈయన చేసే సాధన, ఈయన చేసేది మంచిది అని చెప్పి అంటారు. దానివల్ల మన కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. మరోసారి నేను ఎన్నిసార్లు మీరు ఏమని అనుకున్నా కూడా ప్రతివాడు తన కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తూ ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి కావాల్సినవి చిన్నవే ఉంటాయి, పెద్ద ఏమి ఉండవు. వాడు 2 ఇడ్లీ అడిగితే 3 ఇడ్లీ పెట్టడమే, అదే వాడికి ప్రేమ. 2 ఇడ్లీ అడిగితే నీకు ఇడ్లీ పెట్టాలి, ఇప్పుడు నాకు నైట్ లేచావా అనే గొడవ ఉండకూడదు, అంతే. అట్లా ఒక ప్రేమానురాగాలతో ఇంట్లో సభ్యులతో మనం మాట్లాడేటప్పుడు కానీ మనం చేసే పనులప్పుడు కానీ గట్టిగా కూడా మాట్లాడతారు వాళ్ళు, మనం గట్టిగా మాట్లాడతాం. కనుక అడ్జస్ట్మెంట్, కాన్ఫ్లిక్ట్ లేకుండా చేసుకెళ్తే కుటుంబం హాయిగా ఉంటుంది. కుటుంబం హాయిగా ఉంటేనే గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి జరగదు. సో వాళ్ళ కోసమే కదా మనం ఇవన్నీ చేసేది. మన ఆనందం వాళ్ళ ఆనందం. తప్పకుండా విజయవంతం అవుతామని ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు మన ఉషారాణి గారు ఈరోజు ఈ చక్కటి సభలో నేను మా చెల్లి కూడా బాగా పంచుకుని ఇక్కడ రావటం, ఆయన ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించటం, మమ్మల్ని మా కోసం కొంచెం లేట్ అయినా ఇవన్నీ ఆగటం మాకు చాలా గర్వంగా ఉంది. ఇది ఇంత మంచి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో నిష్ణాతులు, అట్లాంటి నిష్ణాతుల్ని కలిపిన ఒక మంచి హ్యాండ్ మాకు ఒక బ్రదర్, యంగర్ బ్రదర్ లాగా మాకు ఉన్నారంటే అంత ధైర్యంగా అంత ఊతమించేవాళ్ళు ఈ కాలంలో చాలా అరుదు. అమ్మ నువ్వేమన్నా చెయ్యి, నీ వెనకాల నేను ఉంటా అంటారు. ఇంకో రెండో మాట చెప్పరు, ఏమి చేసినా నేను వెనకాల ఉంటాను, నువ్వు నన్ను జస్ట్ పిలువు, టైం చెప్పు అంతే. అలాగే మొన్న కూడా జరిగింది నాన్నగారి సర్జరీ, అదే చెబుతుంది. నాన్నగారి సర్జరీోత్సవానికి మామూలుగా పిలిచారు, గెస్టులు వేరే వాళ్ళని పిలిచారు. అయినా ఆయన పెద్ద మూట ఇదిగో ఇంత తీసుకుని హడావిడిగా వచ్చేసి మొత్తం వచ్చిన వాళ్ళందరినీ ఎంత సంతోష పెట్టారంటే, వచ్చిన వాళ్ళందరూ ఇంకా పండగలాగా జరిగిందమ్మా, ఇంత బాగా జరిగింది. ఇదంతా ఈయన చాలా మేము ఎంత చేసినా లాస్ట్ మూమెంట్లో టచ్అప్ అనేది అది చాలా అట్లా అయిపోయింది. అందరూ పండగలాగా జరిగిందమ్మా, ఎంత బాగా జరిగింది అన్న. అది నాన్నగారి అదృష్టం, నాన్నగారి సర్జరీోత్సవం, ఆయన రాసిన పుస్తకం బుద్ధోపదేశం, ఒక మంచి పుస్తకం. అది మేము మా ఫ్యామిలీ తరఫున మేము అది ఓపెనింగ్ చేయటం, అది అందులో ఆయన ఆ రోజు ఒక విశిష్ట అతిథిగా మారగలగటం అప్పటికప్పుడు నిమిషాల్లో. ఇవన్నీ ఎంతో విచిత్రాలు. అంతకుముందు లాస్ట్ 6 months మేము కలుస్తూ ఉన్నాము. ఇంటికి కూడా వెళ్ళగలిగాము ఆత్మీయంగా, మేమే అడిగి మరి చక్కగా వెళ్ళాము. ఇప్పుడు అన్నాను కదా 2 ఇడ్లీ అని, మాకు అలాగే 2 ఇడ్లీ అంటే మంచి 4 పెట్టారు, తిన్నాను. ఆ సంతోషం ఇంట్లోకి వెళ్తే కొత్తదనం ఫీల్ అవ్వాలి అసలు. మీరు ఎప్పుడు ఖాళీ ఉంటారని ఎప్పుడు మేము వచ్చేస్తా ఉన్నాం. అట్లా అంత ఆత్మీయంగా ఒక మా బ్రదర్స్ ఎక్కడో ఉన్నారు వైజాగ్లో, ఇక్కడ ఒక బ్రదర్ మాకున్నారు. అంత ఆదరు అట్లా ఇవ్వగలిగే మనుషులు చాలా తక్కువ. తర్వాత ఇందాక అన్నారు రవి గారు ఇంకో బ్రదర్ అనుకోండి. ఇప్పుడు మాకు పాత పరిచయాలు కూడా ఉన్నాయి, మాకు ఫ్రెండ్స్. ఆయన ఏమన్నారంటే అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అది చాలా గొప్ప విషయం. ఈయన అంతే, ఎవరు కూడా కష్టపడకుండా ఏది సాధించకూడదు. డబ్బులు ఫ్రీగా ఎవరు కంపల్సరీగా కష్టపడి సాధించుకున్నదే ఆనందం ఉంటుంది ఎప్పటికైనా. మనం ఒకరోజు ఒక అవార్డు వచ్చినా ఏది వచ్చినా ఊరికే క్యాజువల్గా రావు, దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. ప్రతి వాళ్ళకి అంతే, ఒకరోజు వస్తుంది ఆ కష్టానికి ఫలితం, డెఫినెట్గా ఒకరోజు వస్తుంది. దానికి ఆగాలి, మనం తొందరపడకూడదు.
అన్ని ఊరికే రావు. ఒక డాక్టరేట్ సంపాదించుకున్నా, ఒక అవార్డు సంపాదించుకున్నా, ఏది కూడా ఎంతో దాని వెనకాల ఉన్న శ్రమ చూడరు. అబ్బా ఊరికే వచ్చేసిందని ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని కష్టే ఫలే అనేది ఆనందాన్ని తల్లిదండ్రులు నేర్పారు. ఇవాళ ఇక్కడ మన సంఘంలో కోటి మంది నువ్వు నేర్చుకుంటావు. ప్రతి వాళ్ళు ఒక ఆదర్శమైన ఉంటుంది వాళ్ళలో. అది వెతకాలి. ఆ వెలుగు ఏంటి, ఆ స్పార్క్ ఏంటి తెలుసుకోవాలి. ఒక టీచర్గా 35 ఏళ్ళు టీచర్గా, ప్రిన్సిపల్గా, అసిస్టెంట్ కమిషనర్గా 35 ఏళ్ళు వేల మంది పిల్లల్ని ఈ సంఘానికి పరిచయం చేసిన మాకు అదృష్టం ఉంటుంది. మా పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు అన్ని రకాలు ఉంటారు. సో దానివల్ల ఈరోజు ఇంత మంచి సంఘంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కలవడం మాకు ఎంతో సంతోషం ఉంది. చంద్రశేఖర్ గారు కూడా మొన్న ఎంత చక్కగా మాకు చక్కటి విషయాలు చెప్పారు. ఈరోజు కొత్త వాళ్ళందరూ కలవడం ఎంతో గర్వం. తర్వాత ఈ ఛానల్స్లో మా ప్రావీణ్యం కూడా ఏమేమి ఉందో మేము కూడా చేస్తాము. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక రొటీనీగా 10 సంవత్సరాలు రిటైర్ అయిన ఫస్ట్ జాయిన్ అయిన రోజే రిటైర్ అయ్యి బయటకు వచ్చిన రోజు ఉండే నేను రోటరీలో ఉన్నాను. అంతకుముందు ఉండేదాన్ని, కాకపోతే అప్పుడప్పుడు. ఇప్పుడైతే ఫుల్ టైం దానికి. లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్కి వెళ్ళాను, 16 అవార్డులు వచ్చినాయి. ప్రెసిడెంట్కి వర్క్ చేశాను. అది అట్లాగే మీలాంటి వాళ్ళందరూ మాకు సహకారం ఇచ్చి రోటరీలో ఈయన అండర్లో ఈయన ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రెసిడెంట్ కొత్త క్లబ్కి. మీరు నామినల్ గౌరవ ప్రతినిధిగా మీరు ఉంటారు, మిగతా అందరు మెంబర్స్ గా ఉంటారు. అదే గౌరవ చాలా సంతోషంగా ఉంది. చేద్దాము ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు మీ అందరి తరఫున. నమస్తే. అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతిశ్రీ. నేను ఏజీ ఆఫీస్ కోఆపరేటివ్ బ్యాంక్లో పనిచేసి 38 సంవత్సరాలు రిటైరింగ్ అని మేనేజర్గాను. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. మా ఇంట్లో మా నాన్నగారి ఆశయాలను బతికిస్తూ మేము కూడా ఎంతో కొంత సోషల్ సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో మా వంతు కృషి మేము చేస్తున్నాము. ముఖ్యంగా నేను ఎంతోమంది వ్యక్తులను చూశాను. మన నేరెళ్ళ గారు లాంటి వ్యక్తిని నేను చాలా తక్కువ చూశాను. ఇలాంటి వ్యక్తిని మాకు ఆయన పరిచయం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వారు ప్రతి పనిలో కూడా చాలా ముందుండి ప్రతి వాళ్ళకి చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఎంతో వారు ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించి దాన్ని పైకి తీసుకురావాలని ఆయన ప్రోత్సహిస్తున్నారు. అది చాలా గొప్ప విషయం అండి. దాన్ని మనం అందరం ఉపయోగించుకుని మనకి తెలిసిన టాలెంట్ని మనకు ఎంతవరకు మనం చేయగలమో ఈ ఛానల్స్కి మా వంతు సహకారం మేము అందిస్తాము. అన్ని వేళలా మేము అన్ని సమయాల్లో మీకు తోడుగా ఉంటాం సార్. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. మన సంతోష్ కుమార్ వాళ్ళ ఏజెన్సీస్ గురించి 2 నిమిషాలు మాట్లాడారు. నమస్కారం అండి. ముందుగా నేరెళ్ళ మాల్యాద్రి గారికి ఈరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఇంత మంచి ఛానళ్ళు ప్రారంభించినందుకు ముందుగా వారికి శుభాకాంక్షలు. ఇది దినదినాభివృద్ధి చెందుతూ అందరి మనల్ని పొందాలని కోరుకుంటూ, అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తారని కోరుకుంటూ, నా యొక్క సర్వీస్ని తప్పకుండా అందిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా పేరు వచ్చేసి సంతోష్ కుమార్. నాది వచ్చేసి బిజినెస్ వచ్చేసి సంతోష్ ఏజెన్సీస్, యాడమ్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్, 2 వీలర్ 3 వీలర్ తెలంగాణ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్. నేను తెలంగాణ ఆంధ్ర మొత్తం నేనే సప్లై చేస్తాను. ఇక్కడ డీలర్స్ కూడా నేనే అపాయింట్ చేస్తాను. సేల్స్ సర్వీస్ అన్ని నేనే చూస్తాను. ఈరోజు ఇంతమంది పెద్దల సమక్షంలో నేను వచ్చి ఇందులో జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక్క విషయాన్ని అనౌన్స్ చేసి నేను మీ అందరికి ఒక చిన్న ఇది చెప్తున్నాను. ఈ ఆఫర్ని ఓన్లీ ఇప్పుడున్న లేడీస్ మటుకే ఇస్తున్నాను. అదేంటంటే వీటిని నేను చాలా రోజుల నుంచి గమనించి కనీసం ఒక 10-20 వేలు ఇచ్చాను అందరికి. ప్రతి వాళ్ళు దీన్ని అప్రిషియేట్ చేశారు. దీని గురించి పుట్టుక ఎక్కడ స్టార్ట్ అయింది ఇది ఐడియా అని మొత్తం నేను దీని గురించి కనుక్కున్నాను. పిరమిడ్స్ అయిన కాదు, ఇప్పుడు దీన్ని మోడిఫై చేసి నేను ఈ యొక్క పిరమిడ్ని సెల్ ఫోన్ స్టాండ్గా ఉంది కదా, ఇలా పెట్టుకుంటాం కదా సెల్ ఫోన్ స్టాండ్, దీన్ని స్టడీ చేశాను. నేను స్టడీ చేస్తే దీంట్లో ఒక 2-3 ఇబ్బందులు కనపడ్డాయి నాకు. ఒక్క ఫోన్ పెడితే మిగతా 2 ఫోన్లు పెట్టేదానికి లేదు. ఒకటి రెండేది, జనరల్గా ఫోన్ మాట్లాడకుండా పెట్టేవాడికి వాడి చేతిలో కప్పు కాఫీ గ్యారంటీగా ఉంటుంది. దీంతో పాటు దీనికి అటాచ్డ్గా ఒక కప్పు పెట్టుకునేదానికి పెట్టేదానికి ఆలోచించి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని ఒక ఆలోచనకు వచ్చాను. మీ లేడీస్ అందరు కనుక నిజంగా ఇంట్రెస్ట్ ఉంది చేస్తానంటే, ఇది బాంబేలో ఉంది మిషన్. 25 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఆ మిషన్ ఇక్కడికి వస్తుంది.
ఇది పెడితే కనీసం ప్రతిరోజు ₹1,00,000 సంపాదించవచ్చు. దీని సేల్స్ బొంగరాల్లాగా అమ్ముతున్నారన్నమాట. మీరు ఎక్కడైనా మార్కెట్లో వెళ్ళండి, ఇది తక్కువ కాస్ట్ తోటి మరి మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, ఎక్కువ లాభం సంపాదించవచ్చు. సో దీన్ని చేయాలని ఉంది. మీ లేడీస్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద చేస్తాం. నిన్న ఒక మ్యూజిక్ థియేటర్ పెట్టాలని ఒక ప్లాన్ చేసాము, దానికి డిస్కషన్ జరుగుతున్నాయి. చూద్దాం, మంచి ప్రయత్నాలు మనం చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక భగవంతుని అనుగ్రహం వస్తుంది. అంతేగాని వీళ్ళ దగ్గర డబ్బులు ఉంది కొట్టేద్దామని మీరు వచ్చినా మీ డబ్బులు మీ పనులన్నీ వేస్ట్ చేసి వాళ్ళకి ఏదో లాస్ చేయాలని మేము ఉన్నది పని జరగదు. సో రియల్ ఎఫర్ట్స్ అనేది ఉండాలి, ఖచ్చితమైన ప్రోడక్ట్ కాన్ఫిడెన్షియల్గా జరగాలి. ఇది మా ఉద్దేశం. చలపతి ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా చాలా సంతోషం. ఈరోజు సార్ చాలా మాల్యాద్రి గారు మంచి పని స్టార్ట్ చేశారు. అంటే ఒక ఛానల్ పెట్టడమే అద్భుతం. అలాంటిది ఈరోజు 5 ఛానల్స్ ఓపెనింగ్ జరిగింది. దీనికి వచ్చిన పెద్దలు అందరూ కూడా చాలా సంతోషకరం. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ చేస్తూ రండి. మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఆయన పెట్టింది అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటే తెలుస్తుంది. మధ్య మధ్యలో వెళ్ళకుండా బాగుంటే సంతోషం అందరికీ. రెండవది, ఏది కానీ ఇష్టపడాలి, తర్వాతే కష్టపడాలి. అంతే తప్ప ఊరికే కష్టపడితే ఏముంది, వేస్ట్. కాబట్టి ఏదైనా ఇష్టపడాలి. కాబట్టి ఈ రోజున ఒకటే విషయం అంటే, దీన్ని ఒక డైలాగ్ రూపంలో, సముద్రంలో అలలు వస్తుంటాయి, మనిషికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కానీ సముద్రంలో అలలను ఆపలేము, కానీ మనిషి ప్రాబ్లం ఆపగలమని నిరూపించిన ఒక వేదిక మన మాల్యాద్రి గారు. వారిని మనం ఎలాగైనా, ఎందుకంటే డైలాగ్ ఏ డైలాగ్ ఎలా డైలాగ్ కాదు, ఇది నిజం. అలాగే 1, 2 అవి 3 అవి విడివిడిగా ఉంటే 120, విడివిడిగా ఉంటే 1, 2, 3 అవి కలిపి చూడు 123. కాబట్టి ఈరోజు అందరం కూడా కలిసి చక్కగా ఇలాగే ఎప్పుడు మీటింగ్ పెట్టినా సార్ చెబితే వచ్చి వారు చెప్పింది మనం ఆలోచించి అడుగు ముందుకేస్తే అంటే మెసేజ్ గ్రూప్ లో పెట్ట అందరికీ చెప్పడం కాదు. కాబట్టి రోజు టచ్ లో ఉన్నాం. రండి అంటే నేనైనా మీరు ఎవరైనా సరే వస్తే ముందుకెళ్తాం, అక్కడే ఉంటే ఆగిపోతాం, అదే ఫెయిల్. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా జాయిన్ అయ్యి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మాల్యాద్రి గారికి, సంజయ్ గారికి, మిగతా అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మీ చలపతి. థ్యాంక్ యూ. మన సాంబశివరావు గారి ఆధ్వర్యంలో మరి 31, 1, 2 పంజాగుట్టలో మన అమ్మాయి పేరు కళ్యాణి గారు, కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు, సుమన్ గారు ఇప్పుడు డేట్స్ ఇచ్చారు. ఇంకా 2 ఇస్తున్నారు డేట్స్. పద్మశ్రీలు వచ్చినటువంటి వాళ్ళకి సన్మానాలు జరుపుతున్నాం మనం. దాన్ని మీరు అందరూ కూడా సహకరించి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మాకు ఎటువంటి స్పాన్సర్స్ అవసరం లేదు, ఎవరు ఏం డబ్బులు పెట్టలేదు. వచ్చి మీకు తెలిసిన వాళ్ళు కూడా తీసుకొచ్చి దాన్ని సో నెక్స్ట్ కార్యక్రమం ఏదైనా జరిపినప్పుడు ఎవరైనా స్పాన్సర్ చేయడానికి వస్తే కూడా అప్పుడు కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మాకు స్పాన్సర్స్ అవసరం లేదు. బట్ అది బాగా జరగాలి. దానికి మా భీమిరెడ్డి గారు మరి ఒకటి ముందుకు వచ్చారు, నేను ఇంకా 2, 3 కలిసి దాన్ని చేస్తున్నాము. ఖచ్చితంగా దాన్ని చేసి ఆ కరాటే కళ్యాణి గారి ఒక హరికథని మన ఛానల్స్లో కూడా టెలికాస్ట్ చేస్తాము. నెక్స్ట్ ఈరోజు యాక్చువల్గా ఒక హీరోయిన్ ఒక ఆమె రావాలి. నిన్న నేను సార్తో కూడా మాట్లాడారు. ఆమె నేను ఫోన్లో మాట్లాడతాను, కొంచెం పర్సనల్ ప్రాబ్లం అని చెప్పి రాలేదు, ఫోన్లో మాట్లాడిస్తామని. సో ఎక్కువ మంది సహకారం మనకు ఉంది. దానికి కారణం ఏంటంటే ఒక ప్రిన్సిపల్, అందరం కలిసి ఎదుగుతాం. నాకు రూపాయి రాకపోయినా పర్లేదు, హ్యాపీ. కానీ మీరు నష్టపోకూడదు, మీకు లాభాలు రావాలి. మీకు లాభాలు రావాలంటే ఏదో చేస్తే లాభం రాదు, కష్టపడితేనే వస్తుంది. వీ హ్యావ్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు బిజినెస్ మార్కెట్ ఎంత టైట్గా ఉందంటే, ఈ రోజుల్లో ఇంత టైట్గా ఉన్నప్పుడు ఒక డీల్ చేయగలిగాను. ఈరోజు దీనికి 2 స్కూటర్లు అమ్మించగలిగాను, ఒక ఏజెన్సీ ఇప్పించగలిగాను. ఒక 1 hour 2 hours నా ఫ్యామిలీ లైఫ్ పక్కన పెట్టైనా వెళ్ళి చేశాను. నాకు ఆనందం, ప్లస్ ఆయనకు ఒక హ్యాపీనెస్. 5 కౌంటర్లు ఓపెన్ చేస్తా అన్నాడు, మీరు పెట్టించుకోండి ఎక్కడైనా సరే. ఈ సెల్ ఫోన్ కనెక్టెడ్ హోల్సేల్ అనమాట. నేను మీకు చెప్తే ఆశ్చర్యపోతాను, మళ్ళీ మీరు ఎవరికి చెప్పనంటే చెప్తాను. 18 పైసలతో తయారవుతుంది ఇది. 18 పైసలతో తయారయ్యి ఇది 40 రూపాయల నుంచి 50 రూపాయలకి అమ్మద్దు. దట్ ఈస్ ద మార్కెట్. మంచి విషయం సార్.
ఇప్పుడు మనం చేయబోయేది 35 పైసలకు రాబోతుంది విత్ కాఫీ. సో చేయండి, అంటే చెప్తే ఎవడు నమ్మడు. దీన్ని ఎంత రీసెర్చ్ చేసామో, ఎంత ఆలోచించాము. మేము ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్నప్పుడు నవ్వారు. ఒక నోబెల్ ప్రైజ్ విన్నరు ఆమె నాకు పరిచయం అయ్యి ఆమె మాట్లాడింది ఒకరోజు. సార్ నాకు పరిచయం అయ్యి నోబెల్ ప్రైజ్ సార్ అని వచ్చింది. రిలీజియస్ స్కూల్స్ పెట్టినారు. రిలీజియస్ స్కూల్కి నన్ను చైర్మన్గా పెట్టుకొని కరోనా అప్పుడు అన్ని స్కూల్స్ మూసేశారు, జీతాలు కట్టలేకుండా ఉందని. అట్లాంటి పరిస్థితుల్లో నాతో మాట్లాడినప్పుడు నేను ఛానల్స్ పెడతానంటే ఆమె ఏమనిందంటే, మీకు నేను కొంతమంది పరిచయం చేస్తాను ఫ్రాన్స్లో కొత్త కొత్త డిజైన్లు మీ ఛానల్కి చూపిస్తా. నెక్స్ట్ ట్రావెల్ పెట్టించి ట్రావెల్లో ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి, ఎట్ట పోవాలి, ఏంటి ఎన్ని కూడా వచ్చేది ఈజీగా, ఏ హోటల్ మంచిది ఎన్ని పెట్టి చేపిస్తానని చెప్పి అట్లా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఖచ్చితంగా మనం మంచి పని చేయాలంటే ఏదో ఒక విధంగా మనకు సహకారం అనేది వస్తుందని చెప్పి నేను సంజయ్ గారు అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ ఫస్ట్ అందరికంటే ముందు మా బిగ్ బాస్ హార్టీ కంగ్రాచులేషన్స్. హార్ట్ స్వీట్ ఇచ్చేయండి అందరు. ఈ ప్లాట్ఫామ్ ఒక పరివార్ లాంటిది. అలా అందరం కలిసి యూనిటీగా సక్సెస్ చేద్దాం. సాధక బాధకులు ఏదున్నా కూడా ఓపెన్ గా డిస్కస్ చేసి సక్సెస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్. జడ్జెస్ ఎవరు సలహాలు ఇవ్వడం రాలేదనుకుంటారు ఛానల్స్ ద్వారా. అది మిమ్మల్ని చూసాను నేను చాలా ఎక్కడ చూడాలి. అడ్వకేట్స్ ఇస్తున్నారు తప్ప అంటే వీళ్ళంతా అడ్వైజ్ ఇవ్వడం, కానీ మీరు కూడా ఫైనల్గా ఒక ఫీల్ అవుతారు పబ్లిక్. నాకు ఎన్నో అవకాశాలు ఒక పార్టీ తరఫున అడిగినా కూడా దేనికి వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఇలాగే ఉంటాను. మా సార్ అదే చెప్పారు, సార్ మీరు ఇండిపెండెంట్గా ఉన్నంత కాలం మీకు రికగ్నైజేషన్ ఉంటుందని. సర్వీస్ అంతా నీట్గా చేశాను, ఇప్పుడు కూడా అలాగే ఉంటాం. భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు కాబట్టి ఇబ్బంది లేకుండా. మీరు 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 సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇలా అన్ని తీసుకొస్తున్నందుకు చాలా సంతోషం. తప్పకుండా. రూపా గారు అందరికీ నమస్కారం. ఫస్ట్ అంటే డాన్ గారు అంటే ఒప్పుకోరు, కానీ నిజంగా డానే ఇప్పుడైతే అయిపోయారు. అండ్ సార్కి అంటే ఎంత బలవంతుడికైనా వెనకాల ఇంకో ఆయుధం కావాలి. ఆ వెపన్ ఇప్పుడు వైఎస్ఆర్ గారు అయ్యారు. అంతేనా సార్? సార్ కి సపోర్ట్ ముందు వెనక కాదు, ఇప్పుడు మీరు లేకపోతే తనకు కూడా కరెక్ట్ అయిన ఆయుధం ఎవరికైనా అవసరము. ఇప్పుడు 2 దిక్కులు 10 మనుషులు దొరకడం కష్టం కదా సార్, దొరికారు. అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరి దగ్గర అంటే డబ్బుల గురించి అర్థం కాకుండా అందరు అతి మించిపోయారు. ఒకరిని మించిన తెలివి ఒకరికి ఉంది సార్. అంటే మనం వాళ్ళు ముంచుదాం అనుకున్న వాళ్ళు మనల్ని ముంచేస్తున్నారు. కాబట్టి అంటే ఆ తెలివితేటలు ఉండడమే వేస్ట్. అది ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా సోషల్ యాక్టివిస్ట్ లో సార్ రెడ్ క్రాస్ ఇప్పుడు భీమరెడ్డి సార్ కానీ జ్యోతక్క కానీ 10 ఏళ్ళ నుండి వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. మేమంటే ఒక 3-4 ఇయర్స్ నుండి వచ్చిన వాళ్ళమే. ఎవరికి సంబంధించి వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు ఉన్న దాంట్లో పెట్టేవాడి కంటే లేని దాంట్లోంచి కూడా తన వంతు సాయంగా ముందుకెళ్లేవాడు మీ వెనకాల ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం సార్. ఇక ముందు కూడా మీరు చేసే దానిలో మార్కెటింగ్ లో కానీ దేనిలో కానీ ఇప్పుడు మేము ఉన్నాము. మేము చేయడానికి అన్ని మార్గాల్లో కూడా మేము అన్నిట్లో ముందంజగా ఉన్నాము. ఇటు ఫ్యామిలీని, ఇటు మిమ్మల్ని, ఇటు సొసైటీని, ఇటు మమ్మల్ని అన్ని మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి అవన్నీ కూడా చేయగలము. మీరు చేయిస్తారు, మేము చేయగలము. అది మాత్రం నమ్మకం ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే కొత్తగా ఎవరైనా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడు మాకైతే మీ వరకు వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు, మా వరకు వచ్చేవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు అంతే. నాన్నగారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆయన పుస్తకాన్ని 68 సంవత్సరాల తర్వాత రీప్రింట్ చేయించి ప్రజలందరికీ తెలుగు భాష మీద అభిమానంతో తెలుగు భాషను ఇంకా మనం పరిపుష్టి చేయాలనే కోరికతో వాళ్ళ బిడ్డలుగా మేము మా ఫ్యామిలీ అందరం కలిసి కష్టించి ఇది అందరికీ పంచుతున్నాము. మనందరం కలిసి తెలుగు భాష మాట్లాడదాం, తెలుగు భాషలో సంతోషపడదాము, తెలుగు భాషని ఇంకా ముందుకు తీసుకెళ్దాము. మన బిడ్డలకు కూడా మమ్మీ డాడీ కల్చర్ తీసేసి అమ్మా నాన్న అని ప్రేమగా అత్త మావయ్య అని పిలిచేలాగా మనం చేసుకోగలుగుతాం. బుద్ధోపదేశం నాన్నగారు నాకు 4 సంవత్సరాలప్పుడు, ఇది 68 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాన్ని మళ్ళీ కొత్తగా రీప్రింట్ చేయించాము. చాలా మంది కవులు మళ్ళీ ముందు మాట రాశారు, తాత్పర్యం కూడా రాయించాము. చాలా సంతోషంగా చేయగలుగుతున్నాము. సభాయ నమః. ప్రతి ఈ ఛానల్స్ 3 పువ్వులు 6 కాయలుగా వెలగాలని కోరుకుంటున్నాము. దానికి నాందిగా ఇవాళ ఆల్రెడీ ఒక 5 ఛానల్స్ ఓపెన్ అయినాయి. అట్ ది సేమ్ టైం ఇవాళ ఒక బిజినెస్ డీల్ క్లిక్ అయింది. మూడు రకాలుగా బిజినెస్ క్లిక్ అయింది. అదే రకంగా అన్ని రకాల సర్వీసెస్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము.
థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఈ పుట్టినరోజు రావటం చాలా అదృష్టంగా భావించాను. నిన్న మొన్న 3 రోజుల నుంచి తిరుగుడు ఇవాళ కూడా నేను ఫ్లైట్కి రాజమండ్రి వెళ్ళాలి. ఇది అనుకోకుండా నాకు ఈరోజు తెలిసిన విషయం. నిన్నము వేరే, ఇవాళ వేరే. రవి గారి ఆఫీసులో ఇంత మీటింగ్ జరుగుతుందని ఎంతో ఆనందంగా ఉంది. అసలు నేను సినీ ఫీల్డ్ 83 నుంచి నేను సినీ ఫీల్డ్ 8 థియేటర్లు తిప్పాను, సినిమాలు తీసాం. చిరంజీవి మేము చాలా చేసాం. రామారావుతో నేను చాలా బాగా సన్నిహితంగా నాగేశ్వరరావు రామారావు బాగుండేవాడు. అన్ని రకాలుగా నేను ముందున్నాను. కోఆపరేటివ్ చైర్మన్ 40 ఏళ్ళు చేశాను, ఇంకా చేస్తున్నాను. అలాగే ఆర్బీఐ మెంబర్ ఉన్నాను, టెక్నికల్ డైరెక్టర్ ఉన్నాను. ఇప్పుడు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ మెంబర్ నేను. అన్ని రకాలుగాను ప్రతి దాంట్లో నేను ఉన్నాను. ఒక ఎడ్యుకేషనే 9th క్లాస్ 7th క్లాస్లో అయిపోయాం అంటే మిగతా అన్ని నెంబర్ 1. ప్రతి విషయంలో ఉన్నాను. మొత్తం 14 దేశాలు తిరిగాను, ఇంకా తిరుగుతున్నాను. అన్ని విషయాల్లోనూ ముందున్నాను. ఈ ప్రోగ్రాం సూపర్ ప్రోగ్రాం. మాలాద్రి గారి జన్మదినోత్సవం అంటే ఏదో ఒక సరదాగా పండగలుగా ఎంతో ఆనందంగా ఈ రకంగా సెకండ్ డే కలుపుతున్నాం. 2వ రోజు పుట్టినరోజు చేయటం కలవడం జీవితంలో ఇదే మొదటిసారి. ఇంత సరదాగా గడపడం ఇదే మొదటిసారి. ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇక ముందు మాలాద్రి గారు ఎన్నో పుట్టినరోజులు జరిపించాలని, నేను మొదటి రోజు ఉండాలని కోరుకున్నాను. ఆయన వయసు అసలు చెప్పడానికి లేదు. మానవుడు మహనీయుడు. 170-160 ఏళ్ళు బతుకున్న మనుషులను కూడా నేను చూశాను, అన్ని చోట్ల చూశాను. అది అందు గురించి నేను వయసు భగవంతుడు బాగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. పూర్తిగా సెలవు. వెంకటేష్ గారు మాట్లాడుతున్నారు. 5 ఛానళ్ళు ఒకటే రోజు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరియు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రోగ్రాం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కియాంగ్ మంత్రాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.